జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నేను మీ మధ్యన నివసించి మీకు దేవుడినై ఉందును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. మరి ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలైనా, ఆయన నామాలో మనం ప్రకాశించాలంటే మరి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. మరి చాలా ప్రాంతాల్లో నీరు లేక, ఆహారం లేక, మరి వాళ్ళకి చాలా వస్త్రహీనత, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎవరెవరికి ఏమి కొదులు ఉన్నాయో దేవుడు సమకూర్చాలని, వారికి ఆహారం నీరు దయచేయాలని మీరందరూ లేని వారి కోసం ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 29వ అధ్యాయం 45వ వచనం. నేను ఇజ్రాయేల్ వారి మధ్యన నివసించి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు మనకి తోడయ్యి మన మధ్య నివసిస్తానంటున్నారు. అంతే కదండి, మనకి దేవుడై ఉంటానని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి వారికి తోడై వారి మధ్య నివసిస్తూ వారికి దేవుడై ఉంటానని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనలో చాలామంది ఇలా ఉండొచ్చండి. డబ్బు లేకపోతే బాధపడతారు, ఆరోగ్యం లేకపోతే బాధపడతారు, ఇంకా ఏదైనా కొదువు అయితే మనకు బాధపడుతూ ఉంటారు. కుటుంబ సమస్యలని, బిడ్డల మాట వింటలేదని, ఎన్నో సమస్యల మధ్యన ఎన్ని ఉన్నాయని బాధ ఉంటూ ఉంటుంది మనకి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు లేకపోతే బాధపడాలి. మన మధ్యన దేవుడు ఉంటాడంట, తోడై ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఆయన మనకి దేవుడై ఉంటాడంటండి. హల్లెలూయా. ఆయన ఉండాలో లేదో మనం చూసుకోవాలి. మనకి భౌతికంగా అన్నీ కావాలి, మెయిన్ ఆయనే మనతో ఉంటే అన్నీ మనకు సమకూరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ మాటలు వింటుంది మీలో ఎవరైనా ఇలా ఉన్నారేమో, నేను ఒంటరిదాన్ని, ఒంటరివాడినే, నాకెవరూ లేరే, నేను బాధ చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరూ లేరే అని కొంతమంది బాధపడుతూ ఉండదు. ఇలాగ అనుకుంటున్న వారితో దేవుడు ఒక మాట చెప్తున్నారండి. నీవు ఒంటరిదానివి కాదు, ఒంటరివి కాదు, నీతో దేవుడు తోడై ఉన్నాడు. నీ కన్నీరు మనుషులు చూడరు, కానీ దేవుడు చూస్తున్నాడు. నీ హృదయ వేదన మనుషులు ఎవరికీ తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నీ హృదయంలో బాధపడుతూ పైకి ఏదో అలా కనబడుతున్నా సరే, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ పై రూపాన్ని చూస్తున్నాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన వద్దకు వస్తావని కూడా చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీతో ఉండి ఆయన నీకు తోడై ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 41:10 భయపడకము, నేను నీతో ఉన్నాను అని ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి మీరు భయపడకండి, ఏ విషయానికి భయపడద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంటే నీకు భయం రాదు. సమస్యలు ఉంటాయి కదా అనుకోవచ్చు. మీలో సమస్యలు వస్తాయి, సమస్యల్లో కూడా నేను ధైర్యపరుస్తాడు ఆయన. దేవుడు తోడుగానే ఉన్నాడండి. చూడండి, దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు. ఆయన సింహాల బోర్లా పడ్డాడు, కానీ దేవుడు ఇడిపించాడు కదా, కాపాడాడు కదా. ఇది గుర్తు చేసుకోండి. అంతేకాదు, దానియేలుకి ఎలుగుబండితో యుద్ధం జరిగింది, సింహంతో యుద్ధం జరిగింది. గొలియాతు దగ్గర వచ్చేటప్పటికి దేవుడే జయం ఇచ్చాడండి. హల్లెలూయా. అలాగే మనకి దేవుడు తోడై ఉంటాడు, కానీ దేవుడు మనకి విజయం ఇస్తాడండి. అది మనుషులు లాంటివి సింహాలు అవ్వచ్చు, మనుషులు లాంటి గొలియాతు సమస్యలు అవ్వచ్చు. దేవుడు మనలో ఉండి మనకి విజయం కలగజేస్తాడండి. హల్లెలూయా. నాయకత్వానికి దేవుడే తోడై ఉన్నాడండి. కానీ వారేంటి, సముద్రం మరి ఉంది, వెనకాల శత్రువులు,
ముందు సముద్రం, వెనకాల శత్రువులు. కానీ చాలా భయపడ్డారు. అయితే అక్కడ ఒక దేవుడు ఒక మాట చెప్పాడు, భయపడకమొద్దు. మోసే ద్వారాగా ఒక మాట ప్రజలకు చెప్పారు, మీరు భయపడకండి, ఊరికనే ఉండి మీ ఎదుట యెహోవా చేసే కార్యమును చూడండి. నేటి చూస్తున్న ఈ శత్రువుల్ని, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు, మిమ్మల్ని బానిసత్వంగా అక్కడ పెట్టిన వారిని ఎప్పటికీ కాదు, ఎన్నడూ మూడు ఆ శత్రువుని చూడరు అని అక్కడ దేవుడు పలికండి. మరి ఆ సముద్రం నుంచి 2 పాయలు విడిపోయి వాళ్ళు వెళ్ళారు తప్ప ఈ శత్రువు ఒక్కరు కూడా రాలేకపోయారండి. అందులోకి అంతమంది తవరుకుంటూ వచ్చిన ఒక్కరు కూడా రాలేదండి. ఈ 20 లక్షల కాలబంధం నడుచుకొని ఆ ఒడ్డుకి వెళ్ళిపోయే వరకు కూడా, మరి ఆ పక్క వెళ్ళేదాకా కూడా ఒక్కరు కూడా వీళ్ళ మీద దాడి చేయలేదండి. దేవుడు అంత కాపుతాలు ఉంచాడండి. హల్లెలూయా. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, నీ ముందు సముద్రం ఉండొచ్చు, నీ వెనకాల శత్రువు ఉండొచ్చు, కానీ భయపడకు. నీ మధ్యన దేవుడు నివసిస్తున్నాడు, నీలో దేవుడు నివసించుతున్నాడు, నిన్ను తోడుగా ఉండి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రజలు ఎలాగైతే దేవుడు నడిపించాడో వాళ్ళకి కనబడలేదు ముందు దారి, వెనకాల శత్రువులు, ముందు సొత్తే సముద్రం, భయకంతులు అయిపోయారు, కనబడలేదు దారి. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడి వైపు వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. దేవుడు వాళ్ళని మార్గం నడిపించాడండి. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ఒక పక్కన మనకు అనిపిస్తుంది, మనకి ఎదురు చూస్తే సమస్య, వెనకాల చూసినా శత్రువుల సమస్య, నిందలు, అవమానాలు, అప్పులు, ఇబ్బందులు, రోగాలు, బిడ్డల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉండొచ్చు. ఆర్థిక సమస్యలు, లేదా జాబు లేని పరిస్థితులు, యజమానులతో సమస్య, నువ్వే కోణంలో నువ్వు ఈ సమస్య కోసం నువ్వు పోరాడుతూ ఉన్నప్పటికీ నువ్వు దేవుడికి చోటిస్తే దేవుడికి మార్గం తెరుస్తాడు. నీకు మార్గం కనబడతలేదు, కానీ నీకోసం మార్గం సిద్ధపరిచిన దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుడికి నీ మధ్య నివసించడానికి ఆయనకి చిన్న చోటు నువ్వు ఇచ్చి చూడు, చిన్న అవకాశాన్ని దేవుడికి ఇచ్చి చూడు. నీ హృదయంలో ఏ చెత్త ఉందో విసరగొట్టు, దేవుడికి సమయం ఇవ్వి. దేవుడు మనతో నివసించాలంటే మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి. మనం ఆయనకి చోటును మన హృదయంలో ఇచ్చినప్పుడే దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ మనకి దేవుడై ఉండి ముందుకు నడిపిస్తాడండి. హల్లెలూయా. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు కూడా ఒక మాట చెప్తున్నారండి, మీ హృదయం దేవుడికి ఆలయమై ఉన్నదని. హల్లెలూయా. అన్ని జనులకి విగ్రహాల్లో ఉంటారు, గుడికి వెళ్తేనే వారికి దేవుడు దొరుకుతాడు, వారు అక్కడ పూజలు చేస్తేనే దేవుడు దొరుకుతారు. చూడండి, నేను ఒకప్పుడు పూజలు చేసినప్పుడు ఒక పూజ గది పెట్టుకొని అందులోకి వెళితేనే దీపారాధన చేసుకొని పూజలు చేసుకొని కొబ్బరి, అదొక పూజ అన్ని జనులకి. అలాగే నేను ఒకప్పుడు చేసిన దాన్నే, కానీ దేవుడు ఇప్పుడు అలా కాదండి, మన హృదయంలోనే ఉంటాడంట. నువ్వు పనులు చేస్తూ ఆయనతో మాట్లాడచ్చు, నువ్వు పడుకుంటూ మాట్లాడచ్చు, ఏ రూపంగానైనా సరే. నీకు అవకాశం లేదు అనకుండా ఆయన నువ్వు స్తుతించుకుంటూ ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే మైండ్లో నీ హృదయంలో దేవుని పెట్టుకుంటూ ఉంటావో ఇంకా ఆయన్నే నువ్వు స్తుతిస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుడి హృదయానికి స్థానం ఇచ్చి దేవుడికి సమయం ఇచ్చి దేవుడితో కలిసి మరి ఉంటావు, నీ పనుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడితో సంబంధం కలిగి నువ్వు నడుచుకుంటూ ఉంటావో నీ కష్టాల్లో తోడుగా ఉంటాడు. నీకు ఏముంది లేదని చూడైనా నీతో ఉండి నేను ముందుకు నడిపిస్తాడు. నీకు మంచి ఆలోచన ఇస్తాడు ఆయన, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏంటి అన్నీ నీకు గైడెన్స్ ఇస్తూ, నీకు ఆలోచన ఇస్తూ, నీకు బోధిస్తూ నీకు ముందుగా నడిపిస్తాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదర సహోదరాల, మనం దేవుడికి సమయం ఇద్దాం. మన సమస్యల వైపు చూసి భయపడిపోయకుండా నాకుతో దేవుడు మాట్లాడట్లేదు, లేకపోతే నాకు ఇది జరగట్లేదు అది జరగట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు నువ్వు హృదయపూర్వక దేవుని స్తుతించి నీ హృదయంలో ఉన్న చెత్త అంటారు, చెత్త అంటే చాలా పెట్టేసుకుంటారు హృదయంలో, చోటు ఇవ్వకుండా ఎన్నో పెట్టేసుకుంటారు ఈ హృదయంలో. దేవుడికి చోటువి అవన్నీ బయటికి గంటే అప్పుడు దేవుడు నీలో ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ముందు మన ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి. ఫస్ట్ దేవుడి పిల్లలంటే దేవుడిని నమ్ముకోవడం, సన్నిధికి వెళ్ళిపోవడం, వచ్చి ఇదిలో ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలాడడం ఇవి కాదు. ముందు సమాధానం కలిగి ఉండాలి. భార్య భర్తలు సమాధానం కలిగి ఉండాలి. పిల్లలు, తల్లి తండ్రి సమాధానం కలిగి ఉండాలి. కుటుంబంలో ప్రార్థన సన్నిధిని నిలుపుకోవాలి.
ప్రార్థనా ధూపం వేసుకోవాలి. పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించుకుంటూ, కుటుంబం ఏదైనా చిన్న సమస్య రాగానే ముందు ఎక్కడికో పరిగెట్టను కదా, ఉన్న చోట మోకాలేసి కన్నీటితో ప్రార్థనలు చేయాలి. కుటుంబంతో ప్రార్థనలు పరలోకం చేరతాయి. మన ప్రార్థనలో ఎవరికైనా తీర్పు చెప్పేటప్పుడు వెంటనే వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివి అలాగున్నామో లేదో ముందు చూసుకోవాలి. పిల్లలకైనా సరే, భర్తకైనా సరే, భార్యకైనా సరే. అప్పుడు మనం సమానంగా వాక్యానికి సరైన లెవెల్లో మనం ఉన్నామా, ఇలా నడుస్తున్నామా, మనకు మనం సరి చేసుకుంటూ ముందుకు నడుస్తున్నప్పుడు, కుటుంబ ఆరాధనలు చేసుకున్నప్పుడు లేఖనం చదువుకోవాలి. లేఖనం చదువుకొని దాన్ని ధ్యానించి మళ్ళీ ప్రార్థించి దాన్ని అమల్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం అమల్లో పెట్టుకుంటామో ముందు ఫస్ట్ సమాధానం కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు. మరి కుటుంబ ఆరాధనలు మానక చేస్తూ ఉంటారు. వాక్యానుసారంగా వాళ్ళ జీవితం కట్టుకుంటారండి. హల్లెలూయా. ఈ 5 కూడా వాళ్ళలో ఉంటాయంటే ముందు వాళ్ళ మొదట దేవుడికే స్థానం ఇస్తారన్నమాట. అలా స్థానం ఇచ్చిన వారే ఈ 5 కూడా కలిగి ఉంటారండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24:15 ఇక్కడ ఏమో మాట ఉంటుందండి, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించుదును. హల్లెలూయా. చూడండి, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించుదును. ఈ మాట మనం అందరం చెప్పాలి. ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా నేను నా ఇంటి వారిని. నీ ఇంట్లో ఎవరు ఇప్పుడు రక్షణ లేదు, నువ్వు ఒక్కడవే రక్షణ తీసుకున్నావు, నువ్వు ఒక్కదానివే రక్షణ తీసుకున్నావు. మరి నీ ఇంటి వారు కూడా రావాలంటే ముందు వాక్యం చూడండి. మెసేజ్ లేకుండా చాలామంది వాక్యం లేకుండానంట ఎవరైతే క్రీస్తుని ధరించుకొని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారో వాళ్ళు సక్రియలు పెట్టి భర్త మారిపోతారంట, బిడ్డలు మారిపోతారంట, భార్య కూడా మారుతుందంటండి. హల్లెలూయా. ఇంట్లో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండాలి. నువ్వు మొదటగా ఒక్కడవే రక్షణ తీసుకున్నావా, నువ్వు పట్టుదలతో దేవుడి వైపు చూడు. దేవుడు నీ ప్రార్థన పెట్టి నీ కుటుంబం అంతా నీకు తోడేలాగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కొందరిలాగా అందరిలాగా మధ్యన విడిచిపెట్టడండి. కొందరు మాట ఇచ్చి తప్పుతారు, కొందరు మధ్యలోనే విడిచిపెడతాడు. కానీ అయినా ఈ లోకంలో ఆ లోకంలో కూడా మనకు తోడై ఉండి నడిపిస్తాడండి. హల్లెలూయా. ఇన్నిసార్లు మన పరిస్థితులు మారచ్చండి. మనతో ఉన్న వాళ్ళే మంచి స్నేహమే మారిపోవచ్చు, బంధువులు మారిపోవచ్చు, మన పరిస్థితులన్నీ మారిపోవచ్చు, లేదా మన ప్రవర్తన మారిపోవచ్చు. కానీ దేవుడు మారనివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ నేను నిన్ను ఎన్నడూ విడవను, నేను ఎడబాయను. చూడండి, నిన్ను ఎన్నటికీ నేను విడబాయనని దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడవడండి. మనమే కొన్నిసార్లు తప్పడడుగులేసి తప్పిపోతూ ఉంటాం తప్ప దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. ఈయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని పిలు, దేవుడు నీకు తోడై ఉంటాడు. నీకు భయం వేసినప్పుడు దేవుని కాకే అంటే దేవుడు వస్తాడంటారు. నువ్వు ప్రార్థించి చూడు, దేవుడు వస్తాం నీకు తోడై ఉంటుంది. నీవు సమస్యలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకో, దేవుడికి చెప్పుకో, ఆయనే తీరుస్తాడు. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అంటే నీ యజమానుల దగ్గర కానీ, లేదా నీ బాస్ దగ్గర కానీ, నువ్వు ఎక్కడైనా పని చేసే చోట కానీ, లేదా నువ్వే కొంతమంది యజమానుడుగా ఉన్నప్పుడు కానీ కొంత పనివారు నీ మీద నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. కొన్ని ఇబ్బందులు నీవే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి నువ్వు సాల్వ్ చేసుకోలేవు, ఏ కోణంలో చూసుకున్నా. కానీ దేవుడు సాల్వ్ చేయగలడు. కాబట్టి దేవుని పిలు. బలం తగ్గిపోతే దేవా నాకు బలం దయచే. నువ్వు రోగై ఉంటే ప్రభా నన్ను స్వస్థపరచు. నువ్వు ఈ జ్వరంతో పడున్న చిన్న విషయంలో కూడా నీకు ఆహారం కావాలా ప్రభా, నాకు ఆహారం ఇవ్వి. అన్ని విషయాల్లో దేవుడిని అడిగి పొందుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ మధ్య నివసిస్తానంటున్నాడు. ముందు నువ్వు దేవుడితో నివసించడానికి సమయం ఇవ్వి, దేవుడితో గడుపు. దేవుడు మనుషులకి దూరంగా ఉండండి. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు. ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంతకంటే ఆయన ప్రాణమే పెట్టేశాడండి మన కోసం. కాబట్టి మనకు దూరంగా ఉండాలని ఆయనకి ఇష్టం ఉండదండి. ఎప్పటికప్పుడు మనకి దగ్గరగా ఉండాలని ఆయన ఇష్టపడతాడండి. ఇప్పుడు మనతో ఉండాలనుకుంటున్నారు కాబట్టి ముందు మన కుటుంబంలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన నిర్ణయంలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయనే ఉండాలి. ప్రతి అడుగులో మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభా నేను వెళ్తున్నాను, వెళ్ళమంటావా వద్దంటావా,
వెళ్ళమంటే దా నువ్వు కూడా రా ప్రభా అని ప్రార్థన చేసుకోవడం, వెళ్ళడం. ప్రతి అడుగులో మన అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. మరి ఎవరైనా దేవుడికి కొంచెం ఎడపాటుగా ఉన్నారేమో ప్రార్థించండి. దేవుడికి హృదయానికి స్థానం ఇవ్వండి. దేవుడు హృదయంలో పెట్టుకోండి. దేవుడు వాక్యం హృదయంలో ఉంటే మనం తొట్టెళ్ళము. ఎలాంటి పరిస్థితులైనా సరే నా దేవుడు నాకు తోడై ఉండి నడిపిస్తాడని నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. నువ్వే కొంతమందికి సాక్షిగా జీవిస్తావు. హల్లెలూయా. అలా ఉన్నావో లేదో నీవు పరీక్షించుకో. అనేక వారిని ప్రభు వైపు తిప్పే బిడ్డగా ఉండాలి తప్ప దూరం చేసే బిడ్డగా ఉండకూడదు. నీ సాక్షిగా అనేక వారికి ఒక ఆదరణగా ఉండాలి. అలా ఉన్నావో లేదో నీవే పరీక్షించుకొని దేవుడికి ఇష్టమైన బిడ్డగా సిద్ధపడు. దేవుడికే నీ మొదటి స్థానం ఇవి. దేవుడినే నీ హృదయంలో నివసించని ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపదేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.